హైదరాబాద్ నగరవాసులు మీరు కేబీఆర్ పార్క్ చుట్టూ నుంచి ట్రావెల్ చేయబోతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి ఈ మార్గం వన్ వే కాబోతుంది. ఎస్సిటీ పనిలో భాగంగా పనులు వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ మార్గాన్ని సుమారుగా 7.5 పైగా వన్ వే చేయబోతున్నారు. అయితే ఈ మార్గం నుంచి మీరు హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం మీకు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ నగరవాసులు మీకు ఒక బిగ్ అలర్ట్. రేపటి నుంచి మీరు కేబీఆర్ పార్కు నుంచి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ మార్గంలో మీరు హైటెక్ సిటీ వైపు వెళ్ళడం కుదరదు. ఎందుకంటారా? ఈ మార్గం రేపటి నుంచి వన్ వే మార్గం కాబోతుంది. ఎందుకు ఏంటంటారా? ఎస్సిటీ పనిలో భాగంగా ఇక్కడ పనులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వే మార్గంగా చేయబోతున్నారు. అయితే మీరు వన్ వే మార్గంలో మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలకు ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం మీకు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో క్షుణ్ణంగా క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్సిటీ పనిలో భాగంగా రేపటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టుపక్కల సుమారుగా 4 కిలోమీటర్ల పైగా వన్ వే అమల్లోకి రాబోతుంది. ఎస్సిటీ పనులను మరింత వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. సుమారుగా 7.5 పైగా ఈ వన్ వే అమల్లోకి ఉండబోతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వాస్తవానికి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఎక్కడ వన్ వే స్టార్ట్ అవుతుంది, ఉదాహరణకి పంజగుట్ట నుంచి వచ్చే వారు కేబీఆర్ పార్క్ నుంచి వన్ వే మార్గంలో ఎక్కడ వెళ్ళాలని తెలుసుకునే ప్రయత్నం మీకు క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే ఇదే పాయింట్ వద్ద ఉన్నాను. ఇక్కడ నుంచి పంజాగుట్ట నుంచి పంజాగుట్ట నుంచి వచ్చేవారు గతంలో సాధారణ రోజుల్లో ఇదే మార్గం నుంచి కూడా హైటెక్ సిటీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ రేపటి నుంచి మాత్రం వీరు పంజాగుట్ట నుంచి వచ్చే వాహనదారులు లెఫ్ట్ సైడ్ తీసుకొని కూడా చుట్టూ తిరుగుతూ ఇక్కడ నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల మార్గ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరుగుతూ కూడా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మాదాపూర్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో 2-3 సార్లు ట్రయల్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి వాటిని కూడా రెక్టిఫై చేశారు. 2 డబల్ రూట్లు ఉంటాయి కాబట్టి లేన్ చేంజ్ అవ్వడానికి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఈ వన్ వే రూట్కు సంబంధించి కూడా మీకు మ్యాప్లో చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. ఎస్సిటీ పనిలో భాగంగా సుమారుగా 1000 కోట్ల రూపాయలతో కూడా ఈ మార్గంలో 7 వంతెనలు 7 అండర్ పాస్లు నిర్మించేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పనులు కూడా చాలా శరవేగం కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని అనుకున్న టైంకి అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు కూడా కొంత ఈ మార్గంలో ట్రాఫిక్ ఫ్లోను తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు తీసుకున్నారు. సుమారుగా 7.5 పాటు ఈ ప్రాంతంలో వన్ వే అమలు చేయాలంటూ కూడా వారు నిర్ణయించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ మార్గం గుండా మీరు చూపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 4.5 కిలోమీటర్లు ఉంటుంది. పంజాగుట్ నుంచి వచ్చేవారు ఇక్కడ ఈ కేబీఆర్ పార్కు సంబంధించిన సిగ్నల్ ఏదైతుందో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని కూడా వారంతా కూడా ఇక్కడ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్, అదేవిధంగా బాలకృష్ణ నివాసం వద్ద నుంచి కూడా అలా ముందుకు వెళ్తూ ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా లెఫ్ట్ నుంచి వారు మాదాపూర్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చాలా వ్యయ ప్రయాసాలు చేశారు, చాలా ఎక్సర్సైజ్ చేశారు. వాహనదారులు వన్ వే మార్గంలో ఇబ్బందులు పడతారా, ఒకవేళ సులభతరంగా వారు నిమిషాల వ్యవధిలో కూడా 4 కిలోమీటర్లను అవలీలగా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందా కూడా అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా చేశారు. ప్రస్తుతానికి అయితే ఒకసారి మీకు ఈ మార్గంలో కూడా రేపటి నుంచి సుమారుగా 4.5 కిలోమీటర్లు వన్ వే అమల్లోకి రాబోతుంది. నిన్న పాయింట్ ఎన్టీఆర్ భవన్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా మీరంతా కూడా ఇక్కడ నుంచి ఇటు సైపు వస్తుంటారు. పంజాగుట్ట నుంచి వచ్చే ఈ మార్గంలో కూడా ఇక్కడ నుంచి వీరు రైట్కి వెళ్లకుండా రేపటి నుంచి అంతా కూడా లెఫ్ట్ తీసుకుంటూ ఈ మార్గం నుంచి క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ల్యాండ్తో పాటు ఇట్లా చుట్టుపక్కల టీటీడీ లైన్, అదేవిధంగా అపోలో హాస్పిటల్, బీవీ జంక్షన్, అదేవిధంగా జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా వీళ్ళంతా కూడా ఇట్లా మాదాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఈ వన్ వే మార్గంలో పంజాగుట్ట నుంచి వన్ వే మార్గంలో ఎట్లా ట్రావెల్ చేయాలో కూడా మీకు దీంట్లో వెళ్తూ అక్కడ నుంచి మీకు ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే వన్ వేలో డబల్ రూట్ ఉంది. గతంలో సింగిల్ రూట్లో ఒక మార్గంలో వెళ్తే మార్గంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వన్ వేలో అలా ఉండదు. 2 మార్గాలను కూడా వన్ వేకి ఉపయోగిస్తారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసిన వారు తిరిగి
మనం బీఆర్ఎస్ భవన్కి వెళ్ళాలంటే ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలి, అలాంటి అంశాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ తిరుగుతూ హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్ళాల్సిన వాహనదారులకు సంబంధించి కూడా ఏ విధంగా వెళ్ళాలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇదంతా రెగ్యులర్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా పంజాగుట్ట నుంచి కూడా మనం సాధారణ రోజుల్లో ఇలా రైట్ సైడ్ నుంచి కూడా హైటెక్ సిటీ జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా వెళ్తుంటాం. కానీ రేపటి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈ మార్గాల గుండా మనం సుమారుగా 3.5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కూడా హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు రోడ్డు మీద ఎక్కడెక్కడ లైన్ చేంజ్ అవ్వాలి. ఒకవేళ రేపటి నుంచి వన్ వే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి రైట్ సైడ్ నుంచి కూడా వన్ వే మార్గంలో వాహనదారులు వస్తున్న నేపథ్యంలో మీరు ఈ లైన్లో ట్రావెల్ చేసేవారు ఆ సెకండ్ లైన్కి ఎట్లా మళ్ళాలి, అక్కడ లైన్ చేంజ్ అవ్వాలని కూడా మీకు ఈ మార్గంలో చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒకసారి మనం ముందుకు వెళ్ళి ఎక్కడెక్కడ లైన్ చేంజ్ ఉన్నో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం రండి. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గంలో మరొక ఇంపార్టెంట్ మార్గం బసవతారకం ఇండోర్ హాస్పిటల్. ఈ మార్గం కూడా గతంలో సాధారణ రోజుల్లో మనం కూడా రైట్ సైడ్ వెళ్ళి వయా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కూడా చక్కగా మనం హైటెక్ సిటీ వెళ్ళే మార్గం ఉంటుంది. కానీ రేపటి నుంచి ఆ మార్గంలో మనం రైట్ సైడ్ ట్రావెల్ చేయలేం. కేవలం లెఫ్ట్ సైడ్ నుంచే వయా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా ఫిలిం నగర్, ఆ విధంగా నుంచి ఆ తర్వాత జర్నలిస్ట్ కాలనీ నుంచి కూడా ఇలా చుట్టూ తిరుగుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంకి సంబంధించి కూడా ఇప్పటికే వన్ వే మార్గంకి సంబంధించి కూడా 2 మార్గాలు కూడా రేపటి నుంచి వన్ వేలో అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి 2 మార్గాల్లో కూడా వాహనాలు చాలా వేగవంతంగా వెళ్తాయి. కాబట్టి అందుకు సంబంధించి ప్రస్తుతానికైతే ఇండో అమెరికా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చౌరస్తాలకు కూడా అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. ఇందుకు చూసుకోవచ్చు విజువల్స్లో చాలా ఎక్కడ కూడా వాహనాలు ఒక్క క్షణం కూడా రోడ్డు మీద నిలిచిపోకుండా ఉండేందుకు చాలా వేగంగా వన్ వే మార్గంలో ట్రావెల్ చేసేందుకు కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. చాలా చోట్ల కూడా సుమారుగా 21 చోట్ల ఈ డబల్ రైట్ రూట్ని చేంజ్ అయ్యేందుకు, ఒకవేళ ఇటు పంజాగుట్ట నుంచి బసవతారకం సైడ్కు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే వారికి సంబంధించి కూడా మధ్యలో వచ్చేవాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. కానీ 2వ లైన్లో వచ్చేవారు బసవతారకం హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా మధ్యలో లైన్ చేంజ్ అవసరం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ మార్గం కూడా చాలా ముఖ్యమైన మార్గంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వందలాది వాహనాలతో పాటు ఎక్కువగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఇదే మార్గంలో ముందుకి వన్ వేలో సాగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద వన్ వే సంబంధించిన రూట్ మ్యాప్ ఎట్లా ఉంది, ఏంటి, ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలి, ఒకవేళ ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చేవారు రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఎక్కడ రోడ్ లైన్ చేంజ్ అవ్వాలి ఏంటన్నది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గంలో మరొక ముఖ్యమైన కూడలి బీఆర్ఎస్ పార్టీ కూడలి ప్రాంతం. ఈ ప్రాంతం చూసుకుంటే కూడా ఇక్కడ కూడా వన్ వే రూట్కి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా కొంత కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు చాలా ఈజీగా ఫ్లోకి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికీ ఎస్సిటీ పనిలో భాగంగా ఇక్కడ చాలా శరవేగంగా అండర్ పాస్ సంబంధించిన పనులు కూడా కొనసాగుతాయి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సాధారణ రోజుల్లో అయితే మనకి కుడివైపు ఎడమవైపు సంబంధించిన మార్గాల రాకపోకలు కూడా కనిపిస్తాయి. కానీ రేపటి నుంచి ఈ మార్గంలో కేవలం బీఆర్ఎస్ ఆఫీసు పార్టీ ఆఫీస్ ముందు నుంచి మాత్రమే ఇటు సైడ్ మనం రావాల్సి ఉంటుంది. వారంతా కూడా ఇటు రైట్కి వెళ్తూ వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం చూసుకోవచ్చు సుమారుగా 4.5 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఎన్టీఆర్ చౌరస్తా కూడలి నుంచి బసవతారకం దాటిన తర్వాత అత్యంత ముఖ్యమైన ప్రధాన కూడలి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కూడలి మార్గంగా మనం చెప్తుంటాం. ఈ మార్గంలో ప్రస్తుతానికైతే పనులు కూడా సాగుతున్న వేళ కూడా ఎక్కడ ఆ పనులకు డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక దీనికి నేనున్న కుడి ప్రాంతంలో కూడా కమాండ్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా రోడ్ నెంబర్ 12 నుంచి కూడా ఇటు వచ్చే వాహనాలను కూడా ఇక్కడ నుంచి సాధారణంగా ఎటువైపు వెళ్తే వాళ్ళంతా కూడా రైట్ సైడ్కి వన్ వే మార్గంలో వెళ్ళే అవకాశం మీద కనిపిస్తుంది. ఇక్కడెక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. కేవలం వారంతా కూడా గతంలో చుట్టూ తిరుగుతూ ఇట్లా కేబీఆర్ పార్క్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిగ్నల్ నుంచి కూడా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే వారు కూడా ఇక్కడ నుంచి వారంతా కూడా లెఫ్ట్ సైడ్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. రైట్ మార్గం అనేది ఉండదుగా పూర్తిగా. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. వన్ వే మార్గం నేపథ్యంలో ఈ చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గంలో ఎటు నుంచి ఎటు వచ్చేవారు. ఎందుకంటే 3-4 చౌరస్తాలు తగులుతాయి. మొదటగా మనకి పంజాగుట్ట నుంచి ఎన్టీఆర్ కేబీఆర్ పార్క్ చౌరస్తా తర్వాత కూడా బసవతారకం
క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత కూడా ముఖ్యమైన కూడలి ఇది కూడా. ఈ ప్రాంతం నుంచి కూడా కొన్ని వేల వాహనాలు నిత్యం ఇటు నుంచి మనకి జూబ్లీ చెక్ పోస్టు వయా ఫిలిం నగర్ నుంచి కూడా వివిధ ప్రాంతాలకి మళ్ళిస్తుంటారు. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా సేమ్ యాసిడ్గా మనం పంజగుట్ నుంచి వచ్చి ఏ విధంగా అయితే లెఫ్ట్ తీసుకుంటామో ఇక్కడ కూడా ఇటు కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చేవారు కూడా లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్లోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన మార్గాన్ని కూడా ఇప్పటికే నిర్ణయించారు. ఇక ముఖ్యంగా వీటికి సంబంధించి ఎందుకంటే రేపటి నుంచి కేవలం ఇప్పటి వరకు కుడి ఎడమ వైపు రూట్లు మాత్రమే అమల్లోకి ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి వన్ వేలో భాగంగా 2 డబల్ లైన్లు కూడా వన్ వేలో రాకపోకలు సాగిస్తాయి. కాబట్టి ఒకవేళ వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి తర్వాత వారు ఒకవైపులా ఇటు రైట్ సైడ్కి రెండో మార్గంలోకి కొంత మళ్ళాలంటే కూడా లైన్ చేంజింగ్కి సంబంధించిన పాయింట్లు కూడా సుమారుగా 32 ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కాబట్టి నగర వాసులు ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ నుంచి కూడా జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రావెల్ చేసేవారు కన్ఫ్యూజ్ కాకుండా కూడా నిమిషాల వ్యవధిలో, ఎందుకంటే సాధారణ రోజుల్లో కూడా ఈ మార్గం దాటాలంటే ఎన్టీఆర్ టచ్ పవన్ కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర ఒక 3-4 నిమిషాలు, ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ఒక 2 నిమిషాల పాటు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం సుమారుగా 5-6 నిమిషాల పాటు ఇక్కడ టైం వేసింది. దీని తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కూడా చాలాసేపు యూటర్న్ పాయింట్లో కూడా వేచి ఉండాల పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వన్ వే మార్గంలో ఎక్కడ కూడా నిమిషం వ్యవధి కూడా ఆగకుండా కంటి రెప్పపాట్లో కూడా చాలా వేగంగా కూడా వాళ్ళ గమ్యస్థానానికి వారు వెళ్ళే మార్గాలకు కూడా ట్రావెల్ చేసే విధంగా ఈ వన్ వేని రూపాంతరం చెందారు. దీనికి సంబంధించి 4-5 సార్లు చూసుకోవడం, పర్యవేక్షణ చేయడం, 2 సార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత కూడా వన్ వేను అమలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక లైన్ చేంజింగ్ సంబంధించి, ఎందుకంటే రేపటి నుంచి ఈ వన్ వే రూట్లో కుడియన వైపు రూట్లు కూడా వన్ వే ఉంటాయి. కాబట్టి వాహనాలు ఫ్లోటింగ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇటు నుంచి వచ్చేవారు ఈ లైన్ మార్గంలోకి రావాలంటే ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గంలో చాలా ముఖ్యమైనది ఇది కూడా, ఎందుకంటే 2 మార్గాలకు సంబంధించి కూడా వాహనాలు వస్తుంటాయి. కాదు వారు కుడియడం వైపు చేంజ్ అవ్వాలంటే కూడా ఆ చేంజింగ్ పాయింట్కి సంబంధించి సుమారుగా 13 ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే నేను చేంజింగ్ పాయింట్ వద్ద ఉన్నాను. ఇక్కడ నుంచి కూడా మనం చూసుకుంటే ఇదే మార్గంలో మనం జూబ్లీ చెక్ పోస్ట్కి వన్ వే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మార్గంలో వచ్చేవారు ఇటు సైడ్ చేంజ్ అవ్వాలన్నా కూడా వారు తిరిగి మరొక మార్గంలో అటు వెళ్ళాలన్నా కూడా ఆ వెహికల్ ఈ సెకండ్ వే నుంచి వాళ్ళు మొదటి మార్గంలోకి రావాలంటే కూడా వారు రోడ్డు ఈజీగా చేంజ్ అయినందుకు సుమారుగా ఈ ప్రాంతంలో 4-5 చేంజింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ప్రస్తుతం నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించిన పాయింట్ వద్ద ఉన్నాను, లైన్ చేంజింగ్ పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి లేకపోతే కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే వాహనాలు వన్ వే మార్గంలో ఇటువైపు నుంచి వెళ్ళాలంటే కూడా వారంతా ఇక్కడ నుంచి ఒకవేళ నేను చూపిస్తున్న ఈ మార్గంలో వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఇటు నుంచి వచ్చే వాహనాలు ముందుకు వెళ్ళి మరొక మార్గంలో లైన్కి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపోలో హాస్పిటల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత లేకపోతే ఫిలిం ఛాంబర్కి వెళ్ళేవారు కూడా ముందు నుంచి ఏర్పాటు చేసిన లైన్ నుంచి కూడా మనందుకు సంబంధించి ఎక్కడైతే ఈ లైన్ చేంజింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారో అపోలో ఫిలిం నగర్ సంబంధించి కూడా లెఫ్ట్ సైడు, జూబ్లీ చెక్ పోస్ట్ సంబంధించి ఎన్టీఆర్ సంబంధించిన వాడికి ఈ మార్గంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా వారు ఒక మార్గానికి వెళ్ళే ముందు కూడా కొంత కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఈ సైన్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఒకవేళ లైన్ 2 నుంచి లైన్ 1కి, లైన్ 1 నుంచి లైన్ 2కి చేంజ్ అయ్యేందుకు కూడా చాలా ఫ్రీక్వెంట్గా చాలా చోట్ల సుమారుగా ఒక 13 నుంచి 15-20 మధ్యలో ఈ లైన్ చేంజ్ సంబంధించిన పాయింట్లు ఏర్పాటు చేశారు. కాబట్టి వన్ వేలో ఎక్కడ కూడా వాహనదారులు కన్ఫ్యూజ్ కాకుండా గందరగోళ పడకుండా ఉండేందుకు ఈ లైన్ చేంజింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో 2 సార్లు ట్రయల్ని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని అవాంతరాలు, కొన్ని చోట్ల లైన్ చేంజింగ్ పాయింట్స్ కూడా రెక్టిఫై చేశారు. కాబట్టి వాటికి తగ్గట్టుగా ఈజీగా ఒకవేళ ఫ్లోలో వచ్చే వాహనాలు కూడా లైన్ చేంజింగ్ అయ్యేందుకు కూడా ఒకటి చోట కాకుండా ఒకటే కిలోమీటర్లో సుమారుగా ఒక 3-4 లైన్ చేంజింగ్ సంబంధించిన పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా ఇబ్బంది కలగకుండా ఎక్కడా కూడా అవాంతరాలు వెళ్లకుండా వాహనదారులు ఈ వన్ వే మార్గంలో సేఫ్గా ట్రావెల్ చేసే విధంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వన్ వే మార్గాన్ని కూడా రూపొందించినట్టుగా చెప్పుకోవాలి. వన్ వే మార్గంలో మరొక కీలకమైన ప్రాంతం రోడ్ నెంబర్ 45. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా వాహనదారులు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి కిందకి వెళ్ళి యూటర్న్ చేసుకొని తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు వన్ వే మార్గాన్ని అమలు చేయబోతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం నిన్నున్న రోడ్ నెంబర్ పాయింట్ కూడల వద్ద చూసుకోవచ్చు. ఇది కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా రాకపోకలు, ఎందుకంటే ఆపోజిట్లో మనకి వెళ్ళే అవకాశం లేకుండా కేవలం ఇక్కడ నుంచి
జర్నలిస్ట్ కాలనీ నుంచి కూడా వారు వచ్చేవారు తిరిగి జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే కిందకి వెళ్ళి బ్రిడ్జి కింద నుంచి యూటర్న్ తీసుకొని కూడా రావాల్సిన అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే వన్ వే మార్గంలో ఈ ప్రాంతం కూడా పూర్తిగా కూడలంతా మారగబోతుంది. రోడ్ లైన్ చేంజ్ అయ్యేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు కొంత ఇక్కడ ట్రాఫిక్ చిక్కులు ఏర్పడడం నిమిషాలు కాకుండా సుమారుగా 10 నిమిషాల పాటు ఇక్కడ ట్రాఫిక్లో చిక్కున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ యూటర్న్ ఎత్తేసి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఇటు వచ్చే వాహనాలు జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, ఫిలిం నగర్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఇలా ముందుకు వెళ్ళి ఆ తర్వాత యూటర్న్ తీసుకొని కూడా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ మార్గాన్ని పూర్తిగా వెత్తేసారు. రేపటి నుంచి బార్గేట్లు కూడా మనకు కనిపించవు. వన్ వే మార్గంలో కేవలం ఇటు 2 లైన్లు మాత్రమే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంత కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా వాహనదారులు వెళ్లేందుకు కూడా లైన్ చేంజింగ్ పాయింట్లు ఇక్కడతో పాటు మరికొన్ని చోట కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ లైన్ చేంజింగ్ సంబంధించిన కొంత అవాంతరాలు ఎరగకుండా కొంత కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో ట్రాఫిక్ను కొంత డైవర్ట్ చేసేందుకు అవలీలగా ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తూ కూడా ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ వైపు ట్రాఫిక్ను మళ్లించేందుకు గతంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు చివరితో కూడా ఈ బారికేడ్లు కూడా ఉండబోతే రేపటి నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ చౌరస్తా నుంచి కూడా మనం నేరుగా చాలా వేగంగా వన్ వే మార్గంలో జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. కొంత కన్ఫ్యూజ్ ఉన్న చోట్ల లైన్ చేంజింగ్ పాయింట్ల వద్ద కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కాబట్టి వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రావెల్ చేసేవారు కొంత గందరగోళానికి లోనవ్వకుండా కూడా అవలీలగా ఈజీగా జూబ్లీ చెక్ పోస్ట్ మార్గానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.